హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఆల్రెడీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ని వీడియో చేసి డీటెయిల్డ్ వీడియో చేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. ఇది రెండో నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కొంత షార్ట్ చేసి చెప్తాను. ఎందుకు అంటే ఈ నోటిఫికేషన్కు ఆ నోటిఫికేషన్కు కొన్ని సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని స్కిప్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ కూడా మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు ఈ సెకండ్ నోటిఫికేషన్ కూడా ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఎటువంటి డౌట్స్ రాకుండా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా డేటు 6 మే 2024. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. సో ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ని, అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మీ నుంచి మాకు కొంత మోటివేషన్ అనేది లభించి ఇలాంటి అప్డేట్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చే ఇంట్రెస్ట్ అనేది మాకు కలుగుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ కూడా అప్రెంటిస్ని రిక్రూట్ చేయడానికి 2024 మరియు 2025 సంవత్సరానికి గాను, అంటే కేవలం ఒక సంవత్సరానికి 1 ఇయర్ డ్యూరేషనే ఉంటుంది మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది. ఈ 1 ఇయర్ డ్యూరేషన్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ టేబుల్ వైజు డీటెయిల్స్ ఇచ్చారండి. ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ టేబుల్ వైజ్ ఇచ్చారు. ఫస్ట్ టేబుల్ చూడండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి ఇక్కడ ట్రేడ్స్ ఇచ్చారు. ఈ ట్రేడ్కి సంబంధించి టోటల్గా 64 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ నేమ్ వచ్చేసి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్. దీనికి సంబంధించిన ట్రేడ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీంట్లో టోటల్గా 35 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కావలసిన మెయిన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీకు ఏదైతే డిప్లొమా, ఏదైతే ట్రేడ్లో చేసి ఉంటారో, ఏదైతే డిప్లొమా చేసి ఉంటారో ఆ ట్రేడ్కు సంబంధించిన డిప్లొమా అనేది ఇంజనీరింగ్లో కలిగి ఉండాలి. క్లియర్గా అర్థం చేసుకోండి. మీ డిసిప్లిన్ ఆధారంగా డిప్లొమా ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండి. ఇక్కడ ట్రేడ్ అంటే చూడండి, మామూలుగా జనరల్ స్ట్రీమ్ అంటే బీకామ్ ఇచ్చాడు, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్. దీంట్లో టోటల్ వేకెన్సీస్ 25 ఉన్నాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్. ఇక్కడ ఏదైతే డిసిప్లిన్ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎంకామ్ అయితే కామర్స్లో డిగ్రీ కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అయితే బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్టు కలిగి ఉండాలి. ఈ విధంగా మీకు గ్రాడ్యుయేషన్కు సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక్కడ ఎలిజిబిలిటీలో కూడా మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎవరైతే డిగ్రీ ఇన్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎవరైతే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో దానికి సంబంధించిన ట్రేడ్లో కలిగి ఉండాలి. ఆ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు ఈ సర్టిఫికేట్ పొందిన సంవత్సరం నుంచి మినిమం 5 సంవత్సరాల లోపే మీకు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ పొందిన డేట్ నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల గ్యాప్ కంటే ఎక్కువ ఉండకూడదు అని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అడిగారు. దీనికి కూడా సేమ్ ఉంటుంది. వీరికి కూడా ఈ క్వాలిఫికేషన్ పొందిన
సర్టిఫికేట్ పొందిన సంవత్సరం నుంచి ఈ జాబ్కు అప్లై చేసే సంవత్సరానికి 5 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి కూడా సేమ్ అండి, అదే విధంగా ఉంటుంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ రిజర్వేషన్స్ అనేవి అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారము, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఏవైతే రిజర్వేషన్స్ ఎవరెవరికైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా వర్తిస్తాయి. అదేవిధంగా స్టైపెండ్ కూడా యాజ్ పర్ అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారము ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వాకిన్ డేట్ అనేది 23/5/2024. సో ఫస్ట్ నోటిఫికేషన్లో కూడా వాకిన్సే కండక్ట్ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్లో కూడా వాకిన్సే కండక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవలసి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 23 మే 2024 ఉదయం 9 గంటలకు వాకిన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి 24 మే 2024 9 గంటలకు ఉదయం వాకిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వారికి 24 మే 2024 ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. అంటే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి ఒకే రోజు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు, అది 24 మే 2024. కాకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రము ఒకరోజు ముందు అనగా 23 మే 2024 ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. సో ఇంటర్వ్యూ యొక్క వెన్యూ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చూడండి, హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ టైంలో మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్, ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేటు, డిగ్రీ డిప్లొమా సర్టిఫికేటు, ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేటు, క్వాలిఫైయింగ్ డిగ్రీ లేదా డిప్లొమా, రిజర్వేషన్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేటు, అండ్ డాక్యుమెంట్ ఫర్ సబ్మిషన్, వన్ సెట్ ఆఫ్ ఫోటోకాపీ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినవి ఉంటాయో దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ లాంటివి ఉంటాయో అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీని వాకిన్ రోజు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, ఎవరికైతే వారి యొక్క క్వాలిఫికేషన్స్లో మెరిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ చెప్పేశాను. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా చెప్పాను. సో మీకు సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి హిందుస్థాన్ ఏరోనాటికల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అదేవిధంగా మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి ఈమెయిల్ కూడా వస్తుంది. సో మిగతా కండిషన్స్ అన్నీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ సిమిలర్గా ఉంటాయి. సో దాన్ని ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు ఐ కార్డ్లో కూడా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.